కార్తిక్ మన షరీఫ్ మల్టీప్లెక్స్ కి సినిమాకి వెళ్ళాడంట. సినిమాకా? ఎవరితోనా? వాళ్ళతోనా? అరే ఇడియట్. బైక్ నాలో ఇడియట్ ఇడియట్ ఏమంటున్నావు? ఏమాడుతున్నావు? ఆ తిట్టు కాదురా, సినిమా పేర్రా. ఓహో అలాగా. ఓకేనా ఆడియన్స్? బాబాయ్ పుస్కి. పుస్కియా? తిట్టు కాదు, సినిమా పేరు. పోరా స్టూపిడ్. అంటే ఇది కూడా సినిమా పేరే. ఇది ఎక్కడ తగదు కానీ మ్యాటర్ చెప్పు. ఆ మల్టీప్లెక్స్ కిట్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with సరదా సహస్ర. అబ్బా, ఈ జంటను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. ఈ అబ్బాయి బాగా రొమాంటిక్ అనుకుంటా, అమ్మాయి చెయ్యి అస్సలు వదలట్లేదు. మావాడు ఉన్నాడు, ఏం చేస్తాం, ఇంకా రాలేదు, టైం చాలా అయిపోతుంది. ఏదైతే ఏమైందండి, బోలెడంత డబ్బు ఉందండి, పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోవచ్చు. వస్తే బాగుండు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. ఏంటి ఇంత లేట్ అయింది? అది పొద్దున్నే బయటకు వెళ్తున్నావు కదా, దిష్టి చొక్కు పెట్టుకుని వెళ్ళమంది మమ్మీ. డార్లింగ్, మరి నేను నీకోసం రాత్రంతా కష్టపడి కవిత రాసుకొచ్చా. కవిత రాసుకొచ్చావా? నీలో చాలా టాలెంట్ ఉంది. ఇదో పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి, అబ్బో చూడగానే పోయింది నా మతి, దాంతో అయిపోయింది నా మనసు కోతి కోత. ఇదేంటి డార్లింగ్, కోతి గీతి అని రాసో, కొంచెం రొమాంటిక్ గా నా గురించి. దేనికే 10 సార్లు చూసా. ఏంటి? చూడాలనుంది సినిమా. సరే గాని, నేను కూడా మన టీం గురించి ఒక కవిత రాసుకొచ్చాను, ఇవ్వనా? ఇవ్వవా? బాగా చదవాలమ్మా. చదువు. మన టీం గురించా? మన టీం గురించే. దేవుడా, ఓ మంచి దేవుడా, దేవుడు మంచోడు, నువ్వు మాకు మంచి షో ఇచ్చావు, కత్తి లాంటి డైరెక్టర్ ఇచ్చావు, కత్తి అందమైన యాంకర్స్ ఇచ్చావు, నేను డైలాగులు మర్చిపోయినా మేనేజ్ చేసే టీమ్ లీడర్ ఇచ్చావు. కంగారు ఇది కూడా రాసి, అది వదిలేసి మిగతా చదువు, మర్చిపోయి రాసాను. అలాగే మా స్క్రిప్ట్ కొంచెం అటు ఇటు కొన్నా మాకు 5 మార్కులు రావాలి. ప్లీజ్. మిగతా వాళ్ళకు కూడా 5 కాకపోయినా మాకంటే 1 తక్కువ రావాలి. డార్లింగ్, కవిత చదవడం అయిపోయింది కదా, నేను నిన్న ఒకటి అడిగినా? అడుగు. నా బర్త్డే వస్తుంది కదా, నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తావా? ఏం గిఫ్ట్ కావాలమ్మా? ఏం అడిగినా ఇస్తావా? ఏం అడిగినా ఇస్తా. ఒక్క చిన్న రింగ్ ఇస్తావా? ఆ రింగ్ ఇస్తాను కానీ ఫోన్ ఎత్తకూడదు. బిల్లు ఎక్కువ వస్తుందని మమ్మీ తిడుతుందమ్మా. వీడికి ఇలా అర్థమైందా? నేను అడిగింది ఫోన్ రింగ్ కాదు డార్లింగ్, మరి గోల్డ్ రింగ్. ఓహో, అయితే మమ్మీని అడిగి కొని పెడతా. అది కూడా మమ్మీని అడగాల? సరే గాని, నాకు చాలా టెన్షన్ ఉంది, పెళ్లిలో కట్నం మాట ఏమెత్తారు కదా? అసలు పెళ్లి మాటే ఎత్తాం. అదేంటి? అంటే పెళ్లిలో కట్నం మాట ఎత్తాం, ఎందుకంటే మా మమ్మీ ముందే తీసేసుకుంటది కట్నం. ఏదైనా ఆడుకుందామా? ఏమంట ఆడుకుందాం? ఏదైనా ఆడుకుందాం. డిక్కిలోనా గుర్తొచ్చింది. తిరగమంటున్నాడు. చేతులు తివ్వు. ఆగు లాలిపాప్. మరి ఇటు చూడు, నా కళ్ళలో చూడు. చూస్తున్నా. నవ్వు. అలా కాదు. నవ్వా? చెమ్మ చెక్క చెమ్మ చెక్క ఏంటి? ఇలా కాదు నేనంది, రొమాంటిక్ గా. నాకు రాదమ్మా, నువ్వే నేర్పించు. సరే నేను నేర్పించిన. ఇటు దగ్గరగా రా, ఇటు తిరుగు, నీ 2 చేతులు పైకెత్తు, నా పట్టుకో, నా కళ్ళలోకి చూడు. ట్రై చేద్దాం, బాగుంది. అలానే చూస్తూ ఏంద్రా ఈ దరిద్రమా?
అభయా ఎడ బస్ స్టాండ్ ఎక్కడా లెఫ్ట్ కి వెళ్ళండి అంకుల్. తెలుగులో ఏడవరా నాకు చదువు రాదా? ఎడం పక్కకి వెళ్ళండి. ఎడం పక్కన కుర్తిపల్లి బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? అక్కడ ఎంక్వైరీ ఉంటుంది, అడగండి అంకుల్. ఇప్పుడు బస్ స్టాండ్ ఎక్కడ నడి ఎవరిని అడిగాను నేను? నన్నే. ఇది ఇంకొకటి పోయి అడిగేదా? అంటే 3ంటికి అంకుల్ బస్సు. 3ంటికే బస్సా? అంటే ఇప్పుడు 10 చాలా టైం ఉంది కదా, ఏం చేద్దాం? ఒరే పిసుక్కొని చాలా ఆపండ్రా. ఒరేయ్ ఈ సినిమా హాల్లో ఏం సినిమా ఆడుతుందా? ఈ సినిమా హాల్లో అంకుల్ ఇదిగో ఆ సినిమాగా ఫస్ట్ది. చెప్పకూడదు. చెప్పరా, పర్వాలేదా? చెప్పకూడదు. ఈడెవడు రీడి చెప్పకూడదు అంటున్నాడా? చెప్పరా. చెప్తున్నాడు కదా చెప్పకూడదు. నిన్ను అడిగిన దాస్కాయ మొహందానా? డార్లింగ్ వీడు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. నేను థియేటర్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు పాప్కార్న్ కోక్ తీసుకొచ్చేసి మర్చిపోకు. బాయ్ డార్లింగ్. నన్ను వదిలించుకొని వచ్చేసి చెప్పు అంకుల్. నీకు ఇట్లా చెప్తే అర్థం కాదు. ఉండు. ఈ హాల్లో ఏ సినిమా ఆడుతోంది? ఈ ఆట అయితే బాగుంది అంకుల్. చెప్పకూడదు. అట్ట కాదురా, ఈ హాల్లో ఏ సినిమా ఆడుతుందా? చెప్పకూడదు. చెప్పకూడదు 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 చెప్పకూడదు. ఎందుకే కొడతాం? చూడండి దొంగలంది కొడుకు. ఎందుకు కొడతాం అమాయకుడిని? వాడు ఏదైనా ఈ హాల్లో ఏ సినిమా ఆడుతుందంటే ఏంటంటే చెప్తున్నాడు. ఈ హాలా చెప్పకూడదు. అదే ఏ సినిమా ఆడుతుంది అంటున్నా. చెప్పకూడదు. ఈ హాల్లో ఏ సినిమా ఆడుతున్నట్టు చెప్పకూడదు అంటే చెప్పకూడదు. ఇప్పుడు దాన్ని వదిలేయండి. ఈ 2వ హాల్లో ఏ సినిమా ఆడుతుంది? కొట్టనంటే చెప్తా. చెప్తే కొట్టను. ఎన్నిసార్లు చెప్పాలి? 2వ హాల్లో ఏ సినిమా ఆడుతుందిరా? చెప్పిండు కదబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పారా? వీరికి అర్థం కావట్లేదు. మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు 3వ సినిమా హాల్లో ఏ సినిమా ఆడుతుంది? ఇప్పుడేగా చెప్పింది. ఎప్పుడు చెప్పారా? ఎప్పుడు చెప్పారా? ఎప్పుడు 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 చెప్పారా? ఎప్పుడు చెప్పారు? వీడికి ఇంకా సినిమా అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఒరే ఊరు మొహవాడా, చెప్తా నాకు నీకు అర్థమయ్యేలాగా. లక్ష్మీ వినాయక ఫిలిమ్స్. చెప్పకూడదు చెప్పకూడదు చెప్పకూడదు. ఇదిరా సినిమా పేరు. ఓహో, 2వ థియేటర్ నేను చెప్తా. లక్ష్మీ వెంకటేశ్వర ఫిలిమ్స్. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? అంకుల్ 3 నేను చెప్తా. చెప్పు. లక్ష్మీ సాయి ఫిలిం. ఇప్పుడేగా చెప్పింది, ఇప్పుడేగా చెప్పింది, ఇప్పుడేగా చెప్పింది. ఓహో, ఈ సినిమా పేర్లా? ఎట్లా మీరు ముగ్గురు ఈ 3 సినిమాల్లో ఏది మంచిదో చెప్తే నేను పోయి చూస్తా. అవునా? నేను చెప్పనా? ఓసారి ఇట్రా నాన్న, ఇటో ఇట్రా ఇట్రా ఇట్రా. నేను చెప్తా. కొంగో దొంగతో బాగా కనపడద్దు. బాగా కనబడుద్ది సినిమా. కొంగో బాగా కనపడద్దు. బాగా కనబడి దొంగ. అంకుల్ వెళ్ళిపోయాడు డార్లింగ్. పడేది ఏద్దావా అని ఏద్దావా. పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీశారు. ఆడియన్స్ ఎలా ఉంది? ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్. హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్